అంటే ఏంటంటే కాన్సెప్ట్ ఎందుకు క్లౌడ్ కిచెన్ ఎంచుకున్నారు? వర్కర్స్తో పని లేకుండా మనం ఓన్గా చేద్దామని చెప్పి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ మెనూ ఏంటో ఒకసారి చెప్తారా? పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ చికెన్, వేఫర్స్. సో ఎక్విప్మెంట్లో మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి క్లౌడ్ కిచెన్కి, అంటే ఎంత సేల్కి ఏ ఎక్విప్మెంట్ తీసుకోవాలనేది ఒకసారి మీకు చెప్తాను. సో ఫస్ట్ ఫ్రైడ్ చికెన్ కావాల్సింది ఫ్రైయర్స్ కదా? అవును సార్. ఫస్ట్ ఫ్రైడ్ చికెన్ ప్రాసెస్ చెప్పిన తర్వాత ఫ్రైయర్స్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ చికెన్ మ్యారినేట్ అయింది తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. ఓకే. సో ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్రెడింగ్ తర్వాత ఫ్రైయర్. ఓకే. ఫ్రైయర్ తర్వాత ఇలా వార్మర్ లో పెట్టి. ఈ మ్యారినేటర్ ఏంటంటే మీకు 5 kg వరకు మిక్స్ చేస్తుందండి పర్ఫెక్ట్ గా. సో ఇక్కడ బ్రెడింగ్ లో ఏంటంటే మీకు ఇప్పుడు దీనిలో మైదా వేసుకుంటాం. కూలింగ్ చికెన్ తీసుకుంది, ఇక్కడ కూల్ వాటర్ వాడలేదు అనుకోండి, దాని టెంపరేచర్ పడిపోయింది అనుకోండి, మనం ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ పీలుస్తుంది. దీనిలో వేసిన తర్వాత ఒకసారి కోటింగ్ కొట్టుకుంటాం ఇలా, మళ్ళీ వాటర్ 2వ లేయర్ కోటింగ్, మళ్ళీ 3వ లేయర్ కోటింగ్, అలా 2 or 3 times మనం కోట్ చేసుకో. కోట్ చేసింది వెంటనే ఫ్రైయర్ లో వేయాలి. 5 లీటర్లో మనం వేయగలిగింది 300 గ్రాములే. ఓకే. అంటే 3 ప్లేట్లే. మనం ఏ ప్లేట్ అయినా ఇచ్చేది 100 గ్రాములు. అవును సార్. ఎప్పుడైనా ఫ్రైయర్ లో సగానికి ఆయిల్ పోసుకుంటాం. ఓకే. మనం కుక్ చేసే టెంపరేచర్ 180 to 190 అండి. ఓకే. ఎప్పుడైనా ఆయిల్ 220 దాటిందంటే మాడిపోద్ది. మీకు ఎక్కడైనా ఫ్రోజన్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఏ మాల్కి వెళ్ళినా ఆయిల్ పీలుస్తుందంటే అర్థం వాళ్ళు ఓవర్లోడ్ వేసేసినట్టు. ఓకే. లో క్వాలిటీస్ ఉంటాయండి. ఇదిగోండి, ఇవి వచ్చేసి చీప్ ఫ్రైయర్స్, అంటే క్వాలిటీ ఆఫ్ స్టీల్ కానీ, ఓకే, అండ్ క్వాలిటీ ఆఫ్ థర్మాస్టాట్స్, వైరింగ్, హీటర్లు అన్నీ మారుతాయి. ఓకే. సో చీప్ ఉంటాయి, ఈ ఎకానమీ ఉంటాయి, స్టాండర్డ్ కూడా ఉంటాయి. స్టాండర్డ్ అంటే మీకు 304లో కూడా ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ మీరు సెలెక్ట్ చేసుకుంది ఈ మోడల్ అండి ఫ్రైడ్ చికెన్. ఇది థియేటర్ కింద గ్యాప్ ఉంది. అవును సార్, ఉంది. సో మైదా అంతా కిందకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుంది. ఓకే. సో పైన అంతా ఆయిల్ మీకు ఫ్రెష్ గా ఉంటుంది, ఆయిల్ లైఫ్ అనేది పెరుగుద్ది. ట్యాప్ వచ్చేసి మీకు క్లీనింగ్ ఈజీ ఉంటుంది. 20 లీటర్స్ లో మనం ఫ్రై చేయగలిగింది సుమారు 1200 grams మీరు ఫ్రై చేయగలరు. ఓకే. ఇప్పుడు లెగ్ పీస్ ఉందనుకోండి, ఒక బకెట్ కొట్టాలనుకోండి, చికెన్ బకెట్ సుమారు 700-800 grams ఉంటుంది. ఓకే. ఒక లెగ్ పీస్ ఫ్రై చేయాలంటే 15 నిమిషాలు పడుతుంది. సో మాక్సిమం మీరు ఒక 15 నిమిషాలకి మీరు తీసుకున్న ఫ్రైయర్ 1.5 బకెట్ కొట్టగలరు. ఓకే. అలానే చికెన్ పాప్కార్న్ 3 నిమిషాలు, చికెన్ స్ట్రిప్స్ 5 నిమిషాలు, తర్వాత వింగ్స్ అది కూడా 6 నిమిషాలు. సో దాన్ని బట్టి టైమింగ్స్ అనేది ఉంటాయి. సరే. ఇది వచ్చేసి 16 ఛానల్ టైమర్ అండి. ఇప్పుడు నేను చెప్పా కదా, వింగ్స్కి 6 నిమిషాలు, లెగ్ పీస్కి 15 నిమిషాలు అలా అని. సో ప్రతిదానికి టైం పెట్టుకుంటాం. 16 ఛానల్ ఇదే టైమర్ మీరు పిజ్జాకి వాడుకోవచ్చు, వాఫిల్స్ వాడుకోవచ్చు, శాండ్విచ్కి వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు.